అన్నమయ్య జిల్లా సిద్ధవటం మండలం మాధవరం 1 పరిధిలోని 937వ సర్వే నెంబర్లో జరుగుతున్న భూ ఆక్రమణల పనులను సంబంధిత అధికారులు అడ్డుకోవాలని ఆ గ్రామ పరిధిలోని ఎస్కేఆర్ నగర్ దళితులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13 ఏళ్ల కిందట అసైన్మెంట్ కమిటీ ద్వారా 937లోని ప్రభుత్వ భూములను తమకు కేటాయించారన్నారు. ఈ భూములపై ఇటీవల కొందరు స్థానికులు అన్యాయంగా స్థానికేతరులతో చేతులు కలిపి యంత్రాలతో భూమిని చదును చేశారన్నారు. దీంతో తాము అడ్డుకొని కొన్ని రోజుల పాటు నిరాహార దీక్షలు చేశామన్నారు. ప్రస్తుతం మళ్లీ ఆక్రమణదారులు యథావిధిగా మా భూములను అన్యాక్రాంతం చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చోద్యం చూడడం సరికాదన్నారు. ఈ విషయమై తమ భూములపై ఇతరులు ఆక్రమించుకోకుండా న్యాయస్థానం నుంచి స్టేటస్ కో ఆర్డర్ కూడా తీసుకొచ్చామన్నారు. ఈ కోర్టు ఆర్డర్లను అధికారులు తూచా తప్పకుండా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మేము సోమశిల ప్రాజెక్టు ముంపు నివాసులము 937 సర్వే నెంబర్లో మాకు కేటాయించిన భూములు గత 13 నుంచి మేము కాపాడుకుంటూనే వస్తున్నాం. ఇటీవల హైవే పనుల మీద సడ్డు పెట్టేసి కొంతమంది వచ్చేసి జేసీబీలు పెట్టి చదును చేస్తాను. మేము అడిగితే పలానా కడప టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు గారి ప్రాజెక్ట్ మేనేజర్ ఆయన చెప్తే మేము చేస్తున్నామన్నారు. మళ్ళీ ఒకరోజు సుమోలో వేసుకొని వచ్చి లోకల్ వాళ్ళు మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు పిఏ అనేటువంటి ఆయన వెహికల్తో వచ్చేసి మళ్ళీ మమ్మల్ని దౌర్జన్యం చేసి మా మీద నుంచి కారు తీసుకెళ్లారు. మేము వెళ్ళడము అక్కడికి పోతానే చదువులు చేపిస్తూ ఉండడం, మళ్ళీ మేము పోతానే మమ్మల్ని చూసి ఆప్ చేయడము, ఎట్లా 2 సార్లు చేశారు. మేము 6 రోజులు రిలే నిరాహార కూడా దీక్ష చేసాం. ఇంతలో మన సిద్ధవటం ఎస్ఐ గారు, ఒంటిమిట్ట సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళు వచ్చేసి మమ్మల్ని అది ఆప్ చేయించి మీరు వెళ్ళండి, మీకు ఏమన్నా ఉంటే తీసుకురండి మాట్లాడదామన్నారు. కానీ మళ్ళా బండ్లు పెట్టారు మాకు తెలియకుండా. మళ్ళీ మేము పోయి అడ్డుపడితే మన ఎస్ఐ గారు, గౌరవ ఎస్ఐ గారు, సిద్ధవటం ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని అడ్డుపడే వాళ్ళు మమ్మల్ని జీబు ఎక్కించి స్టేషన్ పదండి మీరు అని అంటున్నారు తప్ప ఆడ పని చేసేటువంటి వారిని మాత్రం ఆపడంలే. ఇప్పుడు ప్రొటెక్షన్ ఇచ్చాల్సింది పేదల పక్క ఇవ్వాలి. ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు అన్యాయం చేయడం లేదు, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ మేము న్యాయబద్ధంగా మేము పోయి ఆడ పోరాటం ఆపుతూ ఉంటే, దౌర్జన్యాన్ని ఆపుతూ ఉంటే మమ్మల్ని జీబు ఎక్కిస్తున్నారు. మళ్ళీ మేము అందరూ వచ్చేసి మాకు పెద్దలు వచ్చేసి మాట్లాడితే అప్పుడు మమ్మల్ని దించేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, రెవెన్యూ సమస్య వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి మమ్మల్ని ఆఫ్ చేయాలి. కానీ మన ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని బలవంతం చేస్తున్నాడు, ఆపండి అని. ఇది ఏ విధంగా జరుగుతుందో మాకు తెలియడంలా. ఇప్పుడు గత ప్రభుత్వం 13 ఏళ్ల నుంచి ప్రభుత్వాలు మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో అయినా మాకు న్యాయం జరుగుతుంది, మా దళితుల బతుకుల్లో ఆనందాన్ని నింపుతారని మేము ఆనందంతో మేము పోయి ఉంటే మా బతుకులను దళితులను అణగదొక్కాలనే చూస్తున్నారు తప్ప. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు దయచేసి మాకు ఈ దళితులను పైకి ప్రపంచంలానికి ఎదిగేదానికి అవకాశం ఇవ్వాలని, మాకు భూములు ఇప్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మేము ఎంత పోరాటం చేసినా కూడా మాకు 13 ఏళ్ల నుంచి ఫీల్డ్లో ఉండమన్నా కూడా మమ్మల్ని మాత్రం అనగదొక్కాలనే చూస్తున్నారు తప్ప దౌర్జన్యం చేసే వారికి ఎవరు కూడా ముందుకు వెళ్ళడం లేదు. కాబట్టి దానికి మేము గత్యంతరం లేక మేమేం చేసాము, మాకు శక్తి లేదు పోరాడేదానికి. చివరిగా మేము ప్రయత్నం కోర్టు ద్వారా అయినా కూడా మేము ఆపాలని చేసుకున్నాము. కోర్టు ద్వారా స్టే తెప్పించుకున్నాము. అప్పుడు వాళ్ళు అప్పుడు వెళ్ళిపోతున్నారు. అంతే, కోర్టు ద్వారా వస్తేనే మాకు న్యాయం జరిగేది. మా దళితులకు న్యాయం చేయలేరా? ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన ఉంటుందని అంటున్నారు. మేము కూటమి ప్రభుత్వం ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వం గెలిపించుకొని మాకు న్యాయం జరుగుతుంది, ఇన్ని ఏళ్ళు జరగలేదు, ఈ కూటమి ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటాను. కానీ ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజలు చూస్తే అది ఎవరు చేస్తున్నారు, ఎవరు అంటే మాకు ప్రజెంట్ ప్రభుత్వం ఉన్న వాళ్ళే కదా చెప్పేది, అధికారుల ద్వారా వస్తున్నారు, వాళ్ళే అన్యాయం చేస్తున్నారు. ఈ లోకల వాళ్ళు కుమ్మక్క వేసి వాళ్ళకు మా భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారే తప్ప మాకు న్యాయం చేయాలని ఎవరు చేయడం లేదన్నమాట. కాబట్టి ఇప్పటికైనా కూడా మా మీద దయ ఉంచి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయగలరని మీకు సవినయంగా పాదపద్మాలకు మొక్కుకుంటున్నాము. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో
నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.